హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రకరకాల ప్రాంతాల్లో ఈ ఉగాది పచ్చడిని డిఫరెంట్గా చేస్తారు. కాబట్టి మేము ఎలా చేస్తాము, మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అన్నది మీకు చూపిస్తాము, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నామండి. అందులో జల్లెడ పెట్టాను. ముందుగా నేను తీపి వేస్తున్నానండి. బెల్లం నేను నీళ్ళలో నానబెట్టాను అన్నమాట. నానబెట్టిన బెల్లం నీళ్ళు నేను ఫస్ట్గా తీసుకుంటున్నాను. రెండోదిగా నేను చింతపండు తీసుకున్నానండి. చింతపండుని నీటిలో నానబెట్టి చిక్కటి రసాన్ని తీసి గిన్నెలో పోయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక చిటికెడు కారం వేస్తున్నానండి. చిటికెడండి, ఎక్కువ కూడా వేయట్లేదు. తర్వాత చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. కారం ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు వేయాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేప పువ్వును వేసుకుంటున్నామండి. ఉగాది పచ్చడికి ప్రత్యేకత వేప పువ్వే కదండి. కాబట్టి వేప పువ్వు కూడా వేసుకొని ఒకసారి పచ్చడిని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నేను వేపిన శనగపప్పును వేస్తున్నానండి. సో ఇలాగా నా స్టైల్లో ఉగాది పచ్చడిని చేసుకుంటానండి. ఉగాది పచ్చడి తెలుగువారి నూతన సంవత్సర వేడుకలో అత్యంత ముఖ్యమైన షడ్రుచుల సమ్మేళనం. ఇది తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు కలయికతో జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఇస్తుంది. వేప పువ్వు, మామిడి, బెల్లం, చింతపండు, ఉప్పుతో చేసే ఈ పచ్చడి వేసవిలో ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి సంజీవనిలా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది పచ్చడిని ట్రై చేయండి. అంతేకాకుండా ఈ ఉగాది రోజున మేము మామిడి పులిహోర అలానే పరమాన్నం చేసుకున్నాము. మీరు ఈ ఉగాది పండుగలో ఎలాంటి వెరైటీస్ చేసుకున్నారో మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.